ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష 18, 19 11.4% గ్రోత్ రేట్, 19, 20 5.25% గ్రోత్ రేట్, డబల్ సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అధ్యక్ష మీరు చూసిన తర్వాత 18, 19లో 8,74,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి, అది 19కి వచ్చేందుకు 9,26,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగింది 19, 20కి. దీనివల్ల దేశ అదే గాని 11.14% గ్రో అయింటది కంటిన్యూ అయి ఉంటే 9,71,000 జిఎస్టిపి వచ్చేది. అంటే ఒక్క సంవత్సరం 45,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గే పరిస్థితి వచ్చింది. ఇది సంపద సృష్టించడం అనేది. రెండో ఎగ్జాంపుల్ అధ్యక్ష 23, 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన 8.6% గ్రోత్. అదే సమయంలో 24, 25 ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం 3 నెలలు మేము లేకపోయినా 12.94% గ్రోత్ వచ్చింది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 24, 25% 12.94% వల్ల గ్రోత్ చూస్తే 14 కోట్ల మామూలుగా వచ్చుంటే 8.6 వస్తే 14,22,00,000 వచ్చేది. ఈ సంవత్సరం 24, 25కి 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వచ్చింది. ఈ రెండు చూసుకుంటే దేశ అదే గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి 8.6 వచ్చుంటే 15,44,00,000 వచ్చేది, 15,44,000 కోట్లు వచ్చేది. అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే 62,000 కోట్ల రూపాయలు అదనంగా జిఎస్టిపి సాధించే పరిస్థితికి వచ్చారు.